ప్రెగ్నెన్సీ ఒక్కసారిగా టీడీపీ మూకలో దాడి చేయడంతో ప్రాణ భయంతో ఈమె పరుగులు తీసి వెనక్కి రావడం జరిగింది. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? గేట్ వరకు కూడా రానివ్వలేదు సార్ మేము. మీ ప్రెగ్నెంట్ అమ్మ ఇప్పుడు నాకు ఏం జరుగుతుందని భయం వేస్తుంది. వెనకాతలే పరిగెట్టిచ్చేసారండి. కనీసం దొరికిన వాళ్ళు దొరికినట్లు ఆగేయండి, ఎవరు ఆలోచించొద్దు అని అన్నారండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు పరిగెట్టుకొని వచ్చానండి నేనే. కనీసం మా గేట్ దాటితే ఎవరినైతే పర్వాలేదు వాళ్ళని ఆగేయండి, అటు ఇటు చూడొద్దు అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఏం జరుగుతుందని భయంతో వెనక్కి వచ్చినా సరే ఎందుకు వదిలేశారు, వాళ్ళని వదలొద్దని చెప్పాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దెబ్బ తగిలినా ఏం తగిలినా ఎవరిని ఏం పట్టించుకోవద్దు, ముందు మనం ఎక్కడ వెళ్తే చాలండి, అక్కడి నుంచి ఎటు తీసుకెళ్ళిపోతారు, మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలియకుండా చేసేస్తారు. నా తల్లిదండ్రులు చూసి 2 రోజులు అవుతుంది సార్, వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలీదు. అంత దౌర్జన్యమైన స్థితిలో అయినా తెగించి వెళ్ళాం, కానీ వాళ్ళు మమ్మల్ని ఓటేయడానికి మాత్రం లోపలికి వెళ్ళనివ్వట్లేదు సార్. ఏం చేస్తారని భయంగా ఉంది. ఇప్పుడు నాకు ఏం జరిగినా కూడా వాళ్ళ వల్ల నేను ఇలా బాధపడతాను.